నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఫిర్యాదుదారుడు దానకిషోర్ వాంగ్మూలం నమోదు, వివరాల ఆధారంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం. కాసేపట్లో ఢిల్లీలో భేటీ కానున్న ఎన్డీఏ నేతలు, రాజకీయ పరిస్థితులు, జమ్లీ బిల్లుపై చర్చించే అవకాశం. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా హిమపాతం, వాహనాలు అదుపు తప్పి 24 గంటల్లో 4 మృతి. ఖైదీల మరణ శిక్షను బైడెన్ తగ్గించడాన్ని ఖండించిన ట్రంప్, బాధ్యతలు చేపట్టగానే శాంతి భద్రతలు పునరుద్ధరిస్తానని స్పష్టీకరణ. ఫార్ములా ఈ రేస్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లించారని ఐఏఎస్ అధికారి దానకిషోర్ అక్టోబర్ 1న ఫిర్యాదు చేయగా ఏసీబీ విచారణ చేపట్టింది. కేటీఆర్ను A1గా చేరుస్తూ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడు దానకిషోర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిషోర్ వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్, అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు సహా ఏపీ సీఎం చంద్రబాబు వాజ్పేయికి అంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్పేయి రాజనీతిజ్ఞుడిగా దేశంలో ఉన్నత స్థానంలో నిలిచారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వివరించారు. అసంఖ్యాక ప్రజలకు వాజ్పేయి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ రూపశిల్పి అటల్జీకి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. వాజ్పేయి హయాంలో ఐటీ, టెలికాం, కమ్యూనికేషన్స్ రంగాల్లో దేశం పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని గుర్తు చేశారు. అటల్జీ ప్రభుత్వం సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యావత్ భారతదేశాన్ని రహదారులతో అనుసంధానించడంలో ఆయన కృషి అపారమని మోదీ పేర్కొన్నారు. अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे. आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, భాగస్వామ్య పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఈ భేటీలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్కు గట్టిగా సమాధానమిచ్చే అంశంపైన ఎన్డీఏ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమ్లీ ఎన్నికల బిల్లుపై, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలి వంటి పర్యాటక కేంద్రాలు తెల్లటి వండర్ల్యాండ్గా మారాయి. క్రిస్మస్ సెలవుల కోసం వెళ్తున్న సందర్శకుల్లో ఆ ప్రాంతాలు ఉల్లాసాన్ని నింపుతున్నాయి. అనేక పర్యాటక ప్రాంతాల్లో హోటల్ బుకింగ్లు భారీగా పెరిగాయి. సిమ్లాలో హోటల్ ఆక్యుపెన్సీ 70% పైగా ఉంది. అయితే అంతే స్థాయిలో పర్యాటకులకు కష్టాలు కూడా ఎదురవుతున్నాయి. మంచు పేరుకుపోవడంతో హిమాచల్ వ్యాప్తంగా 223 రహదారులను మూసివేశారు. మంచు తొలగించేందుకు స్నో బ్లోయర్లతో పాటు 268 యంత్రాలను మోహరించారు. మంచులో వాహనాలు అదుపు తప్పి గత 24 గంటల్లో 4 మృతి చెందారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు మొరాయించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో గడ్డకట్టే స్థాయి కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, ఖాజీగుండ్, పాంపోర్ ప్రాంతాల్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరస్సులు, నదుల్లోని నీటి పైపొర ఘనీభవించే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భాగ్యనగరంలోని పలు ప్రాంతాలలో పాటు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో పూర్తిగా బరితెగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాచి ఈ దేశాన్ని మొత్తం ఒక జైలుగా మార్చి అనేక మంది రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, పత్రికా విలేకరులను, పత్రికా అధినేతలను కూడా జైల్లో పెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఆయనకి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెడతారు. కానీ అదే సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గుడిచ్చి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కానీ, ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ, ఆయన ఏ ఇంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడో ఆ ఇల్లు కానీ, ఎక్కడైతే లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ, ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆ పవిత్ర స్థలం కానీ, ఈ యొక్క 5 స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. వీళ్ళు మా గురించి మాట్లాడతారు, పార్టీ గురించి మాట్లాడతారు. అడుగడుగునా ఈరోజు కుటుంబ రాజకీయాలు తీసుకొచ్చి ఈ దేశంలో కుటుంబమే, నెహ్రూ కుటుంబమే మరి ఈ దేశాన్ని పాలించే హక్కు ఉందని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈరోజు అనేక రకాల అవమానం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఈ సందర్భంగా వాజ్పేయి గారు ఏ రకంగానైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశారో, ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, కాంగ్రెస్ పార్టీ నియంత్రిత చర్యలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఈ సంవత్సరం పాటు మన ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు ఏదైతే జరుపుతామో ఈ సంవత్సరం పాటు కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఇంటింటికి వెళ్ళి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే తప్పకుండా మనము ఈ జన్మ శతాబ్ది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని
అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతూ మరి ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల గురించి మన కాసం గారు వివరిస్తారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకి అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ నుండి మన ప్రాంత కార్యాలయం వరకు శోభయాత్ర ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత 5 గంటలకి రాష్ట్ర కార్యాలయంలో సభ ఉంటుంది. దానికి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ర్యాలీ తదనంతరం కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా విధిగా రావాల్సిందిగా మన కార్యకర్తలకు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాల్సిందిగా తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ఇవాళ యువ మోర్చా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లో దళారుల పాలవుతోందని గమనించిన రైతులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఇప్పటి వరకు పసుపు పంటను విక్రయించిన కర్షకులు ఇక నుంచి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. జిల్లాలో వరి తర్వాత రైతులు అత్యధికంగా పసుపు సాగు చేస్తుంటారు. పంటకు ఒక్కోసారి అధిక ధర పలకడం, కొన్నిసార్లు దళారుల మాయాజాలంతో ధర తగ్గడం వంటి పరిస్థితులు రైతులు కళ్లారా చూశారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకున్నారు. జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. ఆయా గ్రామాల పేరులోని మొదటి అక్షరంతో సంఘానికి జీఎంకేపీఎంగా నామకరణం చేసుకున్నారు. రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రంలోనే మొదటిసారిగా మనోహరాబాద్లో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 90% రాయితీ ఇవ్వగా సుమారు 3 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను నిర్మించారు. ప్రస్తుత సీజన్లో సాగైన పసుపు పంట విక్రయించకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తామని రైతులు చెబుతున్నారు. పసుపు ఆకులతో నూనె తయారు చేసే యంత్రాలను పరిశ్రమలో ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ యంత్రాలతోనే లెమన్ గ్రాస్, అల్లం ఆకులు, జెరేనియం గడ్డి, వివిధ రకాల పూలతో సువాసనలు అందించే నూనెలు కూడా తయారు చేయనున్నారు. 5 గ్రామాల ప్రజలు 1000 కుటుంబాల నుంచి రైతులు ఇందులో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 3 కోట్ల దాకా అయితే దాదాపు దీంట్లో 2 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత FPOs ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. మరి ఇట్లాంటి FPO గ్రూప్ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా రైతులు దళారుల పాలు కాకూడదు, రైతే వ్యాపారస్తులు కాడా విలువ ఆధారిత వస్తువును తయారేలా. మెషినరీ లేకపోవడం వల్ల కూడా పాలిషర్ కావచ్చు, బ్రాయిలర్ కావచ్చు, వీటికి కూడా రైతు ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. ఏ క్వాలిటీ అని ఎందుకు మేము రెడీ ఉన్నాం. మిషన్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇక్కడ గ్రేడింగ్ మిషన్ కూడా వస్తుంది. ఎట్లా అంటే ఎక్స్పోర్ట్ కావాలంటే 2 ఇంచులు, 1.5 ఇంచులు, 3 ఇంచులు వాళ్ళు అడుగుతారు. ఆ సైజ్ చేసేందుకు కూడా ఈ ఫ్యాక్టరీలో మాకు అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే పసుపు వంగడాలను సాగు చేసి ఔషధాల కోసం పౌడర్ తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే రైతులతో పాటు సుమారు 500 మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభించనుంది. ఏడాదికి 100 కోట్ల టర్నోవర్ వచ్చేలా లక్ష్యం నిర్దేశించుకున్నామంటున్నారు. జనవరిలో పరిశ్రమను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం సభ్యులు చెబుతున్నారు. పసుపును కొనడము, అమ్మడము, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది మేము ముఖ్యంగా అనుకుంటున్నాం. ఆల్రెడీ దాన్ని శుద్ధి చేయడము, ఇది 3 సంవత్సరాల శ్రమ ఇప్పుడు కొలిక్కి వచ్చింది. జస్ట్ జనవరిలో మేము ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు సుమారుగా 550 మంది నుంచి 600 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో పెరగచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ 5 ఊర్లకు మధ్యలో అనువైన జాగా మనోహరాబాద్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంలో అవగాహన కొరకు ఒక 50 మంది రైతులము మహారాష్ట్రలో ఉన్న ఇంగోలి కానీ, నాసిక్ కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పసుపును ఇక్కడికే మాకు ఖరీదారులు వచ్చి ట్రేడింగ్ చేస్తే ఈ దుబాయ్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి మాకు ఇంగోల్లో చెప్పడం జరిగింది. మేము 10,000 రూపాయల కాడికి షేర్ క్యాపిటల్ అమౌంట్ జమ చేసి కంట్రిబ్యూషన్ అమౌంట్ కడితే మిగతా సబ్సిడీ వచ్చింది. అరగంటల 2 టన్నుల పసుపును సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్ చేసిస్తాం. పౌడర్ పడతాం. ఆ పౌడర్ని ప్యాకింగ్ కూడా చేస్తాం. జనవరి నుంచి దాదాపు జూన్ వరకు సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో
ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 100 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కూడా మా సంఘంలో 5 గ్రామాలకు ముందు అవకాశం ఇచ్చి నిరుద్యోగుల్ని సెలెక్ట్ చేసుకుని అవసరమైతే వారు ట్రైనింగ్లు ఇచ్చి ఇట్లాంటి పరిశ్రమలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కేంద్ర మంత్రి ఎంఎస్ఎంఈ శోభా కరంద్లాజే గారు 20,000 స్క్వేర్ ఫీట్ల గోడౌన్ కూడా భవిష్యత్తులో మేము శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ జనవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తా అని చెప్పడం చాలా సంతోషం. ఆ మస్తే మాకు మరిన్ని నిధులు వస్తాయి, మరింత ప్రోత్సాహం సహకారం అంతా అని మేము ఆలోచనలో ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్ జిల్లా పక్తికా ప్రావిన్స్లోని 7 గ్రామాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ అధికారులు తెలిపారు. వజిరిస్తానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు వెల్లడించారు. పాక్ దాడులను తాలిబాన్ రక్షణ శాఖ ఖండించింది. పాక్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ దాడులు తామే చేసినట్లు పాక్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంలో జరిగిన ఉగ్ర దాడులకు తాలిబాన్ల సహకారం ఉంటోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఆరోపణలను తాలిబాన్ ఖండిస్తోంది. ఈ క్రమంలో పాక్ వైమానిక దాడులు చేసింది. హిందువులు ఇతర మైనారిటీలపై దాడులను అడ్డుకోవాలని, మానవ హక్కులతో పాటు అన్ని మతాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని అమెరికా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత యూనస్ ఖాన్తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ ఫోన్లో సంభాషించారు. దేశంలో మానవ హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని యూనస్ ఖాన్ సులేవాన్కు తెలిపినట్లు శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు స్థిరమైన ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసేందుకు అమెరికా మద్దతు ఉంటుందని తెలిపింది. ఇటీవల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు తానేదార్ బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించాలని బైడెన్, ట్రంప్లకు సూచించారు. ఈ నేపథ్యంలో జేక్ సులేవాన్ యూనస్ ఖాన్తో ఫోన్లో సంభాషణ జరిపారు. హమాస్ రాజకీయ విభాగాధిపతి ఇస్మాయిల్ హనియాను తాము చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. హనియాను చంపడం ఓ హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ క్రూరమైన నేరాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించిందని ఐరాసలోని ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. హనియాను చంపి ఇజ్రాయెల్ ఘోరమైన నేరానికి పాల్పడినందున దానికి ప్రతిగా తాము క్షిపణి దాడులు చేశామన్నారు. టెహ్రాన్లోని ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న హనియాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయించింది. అయితే ఇన్ని రోజులు ఇజ్రాయెల్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా హనియాను తామే అంతమొందించామని తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజ్ ధృవీకరించారు. యెమెన్లోని హౌతీలకు కూడా హమాస్, హెజ్బుల్లాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. రాజీవ్ స్వగృహ ఇల్లు భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పోలేపల్లి పరిధిలోని రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయం ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. ప్రభుత్వ ఆదేశాలతో త్వరలోనే వేలం ప్రక్రియ చేపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని తీసుకొచ్చింది. పేదల కోసం రాజీవ్ గృహకల్ప తీసుకొచ్చి ఆ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అయితే రాజీవ్ స్వగృహ ఇళ్లను పూర్తి చేసి అందించలేకపోయారు. ఖమ్మం గ్రామీణ మండలంలోని పోలేపల్లి రెవెన్యూ పరిధిలో 9.23 ఎకరాల్లో తొలిదశలో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 9 ఫ్లోర్లు, 8 బ్లాకుల్లో 576 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 డబుల్ బెడ్రూమ్స్, మరో 288 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2009లోనే ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, మధ్యతరగతి వారికి ఇచ్చేటువంటి ఖరారుతో కట్టారు. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా 3,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు అమ్ముతాం, బహిరంగ మార్కెట్లో విలువ ప్రకారం అమ్ముతాం అని చెప్పి చేశారు. మంచి వాతావరణం ఉంది, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, మంచి డిజైన్ ఉంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా బాగా జరిగింది. అది ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు, ప్రభుత్వము దాన్ని వినియోగంలోకి తీసుకురావట్లేదు. గతంలో అనేక సందర్భాలలో ఆడున్నటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మధ్యతరగతి వారికి రాజీవ్ స్వగృహ పేరు మీద మార్కెట్ వాల్యూకి సంబంధించి కొంత అటో ఇటో చేసి అమ్మాల్సి ఉంది. కానీ ఖమ్మం నడిబొడ్డులో ఆ రోజు ఎంత రేటు ఉందో ఊరి దూరం కూడా అంతే రేటు పెట్టడం కారణంగా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అది పెండింగ్లో పడింది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది. ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా డిపాజిట్లు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 2022 మార్చి 24న గత సర్కార్ జలజ టౌన్షిప్ గా పేరు మార్చి వేలం వేసింది.
చదరపు గజానికి 1500 నుంచి 2000 ధర నిర్ణయించారు. వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇళ్లవారీగా కాకుండా బ్లాకుల వారీగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023లో రెండోసారి వేలం వేయడానికి ప్రయత్నించి ఆ తర్వాత రద్దు చేశారు. మూడోసారి ఇళ్ల సముదాయాలతో పాటు రాజీవ్ స్వగృహ స్థలాలను విక్రయించాలనుకున్నప్పటికీ ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ అది తక్కువ ధరలకి ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. చాలా ఈరోజు పడవబడుతుంది. అది కట్టి కూడా మొత్తం కూడా నిరుపయోగం తయారవుతుంది, శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ స్థానిక మంత్రులు వెంటనే స్పందించి భవనాన్ని వెంటనే పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరోసారి వేలానికి సిద్ధమైంది. ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదు. చదరపు అడుగు ధర 3000 పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల సముదాయం మొత్తం దాదాపు 7,60,104 చదరపు అడుగుల మేర ఉండగా ప్రభుత్వానికి సుమారు 250 కోట్ల పైనే ఆదాయం సమకూరే అవకాశముంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరి భరించలేక ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కొందరైతే వాళ్ళు ఎలాంటి అంశాలు చూస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదు. కానీ కీలకమైన 5 ఏళ్లలోపు వయసులో ఆ పసి హృదయాలు కలుషితం కాకుండా ఉండాలంటే వాళ్లకు మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. ఈ వాస్తవాన్ని గుర్తించడమే కాదు, గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆచరించి చూపింది. ఫలితమే ఆమె బిడ్డ సూపర్ కిడ్ అవతారమెత్తింది. మహారాజు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. లేకపోతే కూతురుగా మధ్య యజ్ఞం చేస్తారు. అప్పుడు 9 కుమారులు పుట్టారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి 2 వరాలు అడుగుతారు. రాముడు వనవాసం ఏమో భరతుడు రాడు చేయమనం. రాముణ్ణి దశరథుడు అడవికి పంపిస్తారు. అప్పుడు సీత గోల్డెన్ డియన్ అప్పుడే క్యాచ్ చేయమంటే రాముడిని. ఇప్పుడు రావణుడు సీతను ఎట్టుకెళ్ళిపోతాడు. హనుమంతు సహాయంతో రామసేతు బ్రిడ్జ్ కట్టి లంకకి చేరుకుని రావణుని చంపి అయోధ్యకు వచ్చి రాజు అవుతాడు. 5 ఏళ్ల వయసు కూడా లేని ఈ చిన్నారి అప్పుడే రామాయణాన్ని ఎంత చక్కగా చెబుతుందో విన్నారు కదా. విశాఖకు చెందిన వనిత సతీష్ల గారాల పట్టి అయిన మాన్య తన అద్భుత ధారణ శక్తితో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాల నుంచి ప్రశ్నలకు వెంటనే సమాధానాలిస్తోంది. యుధిష్ఠిర, అర్జున, నకుల, సహదేవ, భీమ. హనుమాన్స్ ఫాదర్ నేమ్ కేసరి. హనుమాన్స్ మదర్ నేమ్ జినిదేవి. నా సన్ ప్రత్యమ్న. Who wrote Ramayana? వాల్మీకి. Who wrote Mahabharatam? వేదవ్యాస. In which yuga Ramayana took place? త్రేతాయుగ. In which yuga Mahabharatam took place? ద్వాపర యుగ. Mitra son. లక్ష్మణ, శత్రుఘ్న. Kaikeyi son. భరత్. In which garden was Sita held in Lanka? అశోకవనం. Krishna's favorite food? మక్కన్. Krishna's favorite instrument? Flute. Kartikeya vehicle? పికాక్. Lakshmi Devi vehicle? స్వాన్. Vishnu's vehicle? గరుడ. Dhritarashtra wife? గాంధారి. Real father of Nakula Sahadev? అశ్వని కుమార్. Which Pandava blessed with ability to see the future? సహదేవ్. వచ్చిరాని మాటలతో మాన్య చక్కగా పాడుతోంది. చక్కగా ఆసనాలు వేస్తోంది. ప్రపంచ పటంలోని దేశాలను, వాటి రాజధానులను గుర్తిస్తుంది. మానవుని శరీరంలో ఉన్న ఎముకలను గుర్తించి వాటి పేర్లను చెప్పేస్తుంది. This is pelvis, rib cage, humerus, radius, ulna. Which is the strongest bone in the human body? Femur. Very good. Tamil Nadu, Chennai, Kerala, Tirunelveli, Karnataka, Bengaluru, Andhra Pradesh, Amravati, Telangana, Hyderabad, USA, Canada, Alaska, Argentina, Lishi, Moldova. మాన్య తన ప్రతిభతో ఇప్పటికే అనేక రికార్డులను సాధించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. సూపర్ టాలెంటెడ్ కిడ్ వంటి అవార్డులను సొంతం చేసుకుంది. ఆడుతూ పాడుతూ సాధారణంగానే కనిపించే ఈ చిన్నారి తన అసాధారణమైన మేధోశక్తితో అబ్బురపరుస్తోంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చాలా విషయాలను గ్రహించినట్లు స్వయంగా వైద్యురాలైన ఆమె తల్లి చెబుతున్నారు. నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి గర్భ సంస్కారాన్ని ఫాలో అయిన డాక్టర్ అవడంతో నాకు బాగా రామాయణం, మహాభారతం మీద డైరెక్ట్ గా శ్లోకాస్ వినడం, ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా చైల్డ్ మీద పడ్డది. డైలీ శ్లోకాస్ వినడం, మహాభారతం, రామాయణం డైలీ వినడం, హెల్దీ ఫుడ్ తినడం,
అంతా బాగా హెల్ప్ అయింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 200 క్వశ్చన్స్ 15 మినిట్స్లో చెప్పేస్తుంది. పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం ప్రోత్సహించడం బట్టి ఉంటుంది. ఇంట్లో కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. 5 years చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మనం ఏ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంచుతామో, వాళ్ళకి ఏం చూపిస్తామో, మనం వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్స్ ఇచ్చేయడం. ఈ కాలంలో అందరూ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు. ఇది కాకుండా మనం ఈ రామాయణం మీద, మహాభారతం మీద వాళ్ళకి ఫోకస్ బుక్స్ కూడా అలాంటివి ఇచ్చుకుని, దేవుడి పాటలు, మనం వెనకాల వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అలాగే తయారవుతారు. మనం ఒక ఫోన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఒక ఫోన్ తోటే ఉంటున్నారు ఈ మధ్య. తల్లి వనిత, అమ్మమ్మ మణిమాల కలిసి మాన్యాకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రోజు పురాణ ఇతిహాసాల గురించి వివరించి చెబుతూ ఉంటారు. ఆమె సందేహాలను తీర్చడం వారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా చేసుకున్నారు. దాన్ని బట్టి క్వశ్చన్స్ అడగటం వల్ల తనకి బాగా మెమరీ పవర్ కూడా బాగుంది, బాగా క్యాచ్ చేసేదండి అన్ని. సినిమాలు కాకుండా, వేరే యాక్టివిటీస్ కాకుండా టీవీలో చూపించేది ఓన్లీ రామాయణం, భారతం, కృష్ణుడి గురించో లేకపోతే వినాయకుడి గురించో శివుడి గురించో ఇలాంటి స్టోరీస్ పెట్టేవాళ్ళం. పురాణాల గురించి, ఇతిహాసాల గురించి చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. దాని గురించి అవంతా జ్ఞాపకం పెట్టుకుని మనం ఏదడిగినా చెప్పేస్తూ ఉండేది. దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని అడగటం జరిగిందండి. డైలీ ఒక 1/2 hour అండి. అన్నీ అలా వెంటనే 15 minutesలో 200 క్వశ్చన్స్ ఒకసారి చెప్పేసింది. పిట్ట కొంచెం కూతఘనం అన్న మాటను నిజం చేసి చూపిన మాన్యను భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించేలా తీర్చిదిద్దుతామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ప్రాతకాల ఆరాధనతో క్రిస్మస్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్యాన్ని వినిపించారు. సుమారుగా 5,000 మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, రంగురంగుల బంతలతో అలంకరించారు. చర్చి హాలును శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.